అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఇండియా వచ్చేసి ఆ అకౌంట్‌ని క్లోజ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడాలి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరం. అంటే ఈ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వీడియోలో చూసినట్లయితే మీరు దానికి అనుగుణంగా ఏం చేయాలో మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి వర్తిస్తుందో చూసాం కదా! ఇప్పుడు ఏ ఆస్తులు మీరు వెల్లడించాలి అది ఆ వివరాలు చూద్దాం. మీకందరికీ కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు తెలియపరచాల్సి ఉంటుంది ఈ స్కీమ్‌లో. అందులో మీకు ఇప్పుడు ఇన్‌కమ్ డిరైవ్ అయ్యి ఉండక్కర్లేదు. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం కదా కంట్రోల్ ఇంట్రెస్ట్ అని చెప్పి. గతంలో మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీస్‌కి మీరు సిగ్నేటరీ అథారిటీ అయినా, లేదా వేరే వాళ్ళ ఆస్తులకి మీరు సిగ్నేటరీ అథారిటీగా ఉన్నా, లేతే ఏదైనా ట్రస్ట్ కానీ, ఎస్క్రో అకౌంట్స్‌కి కానీ మీరు సిగ్నేటరీగా ఉన్నా చేసినా వాళ్ళందరికీ కూడా మీరు ఏ అకౌంట్స్ ఆపరేట్ చేశారు, ఏంటి ఆ వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి యూట్యూబ్‌లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విలువైన చట్ట సమాచారాన్ని మీకు చేరువ చేస్తాం.